ఎండమావులు ఎపిసోడ్ 28. దాత్రి తనపైన విషప్రయోగం చేసిందని రాజశ్రీకి లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది మాలతీదేవి. దాంతో దాత్రిని నానా మాటలని రాజశ్రీ పోలీసులకి అప్పగిస్తుంది. తర్వాత సమత స్నేహితుడు దాత్రిని బెయిల్ మీద విడిపించి తన ఇంటికే తీసుకువెళ్తాడు. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండమని చెప్తాడు. తను మాలతీదేవి కూతురు ఉషని పెళ్లి చేసుకోబోతున్నానని ఆమెకు చెప్తాడు. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది దాత్రి. తనకి మాలతీదేవి గురించి అన్నీ తెలుసునని, తన పెళ్లిని అడ్డు పెట్టుకొని ఉష చేత మాలతీదేవి ద్వారా నిజం చెప్పించి దాత్రిని నిర్దోషిగా రుజువు చేస్తానని రాకేష్ దాత్రికి మాటిస్తాడు. తర్వాత దాత్రికి ఏ పాపం తెలియదని, కావాలనే ఆమె పైన నింద వేశానని రాజశ్రీ దగ్గర ఒప్పుకుంటుంది మాలతీదేవి. రాకేష్ నిజం చెప్పకపోతే తన కూతుర్ని పెళ్లి చేసుకోనని స్పష్టం చేశాడని చెప్తుంది. ఆగ్రహం చెందిన రాజశ్రీ మాలతీదేవి చెంప పగలగొడుతుంది. తర్వాత రాజశ్రీయే దాత్రికి స్వయంగా మాలతీదేవితో క్షమాపణలు చెప్పిస్తుంది. మరోవైపు బాలకృష్ణ ఆఫీసర్కి లంచం ఇవ్వడాన్ని వీడియో తీయించానని చెప్తాడు రమేష్. టీవీలో ఆ వీడియోని ప్లే చేయించి చూపిస్తాడు. అది చూసిన బాలకృష్ణ అనైతికమని అంటాడు. ఫ్యాక్టరీ స్థలం విషయంలో బాలకృష్ణ చేసింది కూడా నీతిమాలిన పనేనని నిలదీస్తాడు రమేష్. అందుకు దిగ్భ్రాంతి చెందుతాడు బాలకృష్ణ. తర్వాత శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన సుధీర్ శ్రీదేవితో తనని పెళ్లి చేసుకోమని కోరతాడు. కానీ ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వదు. తర్వాత రమేష్ బెదిరింపుకి లొంగిన బాలకృష్ణ చివరికి రమేష్ దగ్గర కాళ్ల బేరానికి వచ్చేస్తాడు. మరోవైపు దాత్రి అనాథ శరణాలయంలో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకొని రాకేష్ ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఇక తరువాత రమేష్ దగ్గరికి వచ్చి ఆఫీస్ స్థలాన్ని అతని పేరు మీదే రిజిస్టర్ చేయిస్తానని, తన తప్పుని మన్నించమని వేడుకుంటాడు పరాత్పరరావు. ఇక సుధీర్ సమత దగ్గరకు వెళ్లి తనకు విడాకులు ఇవ్వమని కోరుతాడు. నిరాకరించిన సమతతో తనకు శ్రీదేవికి పెళ్లి జరిగే తీరుతుందని మొదటి శుభలేఖని సమతకి ఇచ్చి వెళ్తాడు. ఆ శుభలేఖను తెరిచి చూసిన సమత అందులో రాధా ఫోటో ఉండడం చూసి నిర్ఘాంతపోతుంది. తన పేరు రాధ అని శ్రీదేవి మోసం చేసిందని రగిలిపోతుంది. వెంటనే రాధని నిలదీస్తుంది. శ్రీదేవి అందుకు తనకేమీ తెలియదని చెప్తుంది. వెంటనే సుధీర్ దగ్గరికి వెళ్లి తనకి మాటైనా చెప్పకుండా ఇలా చేయడం మంచిది కాదని నిలదీస్తుంది. ఇక బాలకృష్ణతో రమేష్ సేల్ ట్యాక్స్ ఆఫీసర్ గా వచ్చింది తన మనుషులేనని, అదంతా తను నడిపించిన డ్రామా అని అంటాడు. తెల్లమొహం వేసిన బాలకృష్ణతో ఇంటి దగ్గర మరో షాక్ ఎదురు చూస్తుంది. వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్తాడు.